వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాం కదా. ఆ నెయ్యిని పచ్చళ్ళలో కానీ, పప్పులో కానీ, బిర్యానీలలోకి, రకరకాల రెసిపీస్లోకి నెయ్యిని మనం వేసుకొని చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా కమ్మటి వాసన వస్తుందండి. సున్నుండలు ఇలాంటివన్నీ కూడా మనం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తుంటాము. నేనైతే ఫ్రెష్గా ఉన్న వెన్నతోటి తయారు చేసిన పూసగా ఉండే నెయ్యిని ఏ విధంగా కాసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. నేను ప్రతిరోజు వచ్చే వెన్నని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి కరిగించే ముందుగా ఒక 10-15 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టి నార్మల్ వాటర్ తోటి శుభ్రంగా వెన్నని కడగాలండి. ఒక వారం నిలువ ఉండే ఈ వెన్న స్మెల్ లేకుండా ఉండాలంటే నార్మల్ వాటర్ తోటి ఒక 2 సార్లు అయినా కడిగినట్లయితే శుభ్రంగా వాటర్ అంతా తీసేయాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం కరిగించుకోవాలండి. చిన్నగా కరిగేటప్పుడే మనం ఇది స్పూన్ తోటి కలపకూడదు, ఎందుకంటే అదే కరిగిపోతుంది. నేను ఈ వెన్నని ప్రతిరోజు తీసుకొచ్చే పాలల్లో తోడు పెట్టి మార్నింగే అవన్నీ గడ్డగట్టిన తర్వాత, పెరుగు గడ్డగట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పెరుగుని మళ్ళీ బయట తీసి పెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత మనం చిలికినట్లయితే ఎండాకాలం కూడా వెన్న గడ్డలాగా వస్తుందండి. నేను ఈ విధంగానే రోజు తీసే పాలని కాచి చల్లార్చి తోడు పెట్టి మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చిలికి తీసే వెన్నండి ఇది. ఎటువంటి కల్తీలు లేకుండా మన ఇంట్లో చేసుకునే ఫ్రెష్గా ఉన్న వెన్న ఎన్ని రోజులైనా కానీ తింటుంటే కమ్మటి వాసన వస్తుంది. తింటుంటే ఇంకా రుచిగా కూడా ఉంటుందండి. నేనైతే ఈ కుకింగ్ వీడియోస్లోకి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితోటే నేను కుకింగ్ అన్నీ కూడా చేసేది. ఈ విధంగా చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి కరిగించేటప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అరచేతిలో వేసుకొని నలిపి కాగుతున్న నెయ్యిలో వేసుకోవాలండి. మరి పూర్తిగా కాగిన తర్వాత వేయకుండా మనం ఒక 5 నిమిషాల ముందుగా స్టవ్ ఆఫే ముందుగా ఈ జీలకర్రని వేసుకున్నట్లయితే జీలకర్ర కాగుతున్న వెన్న కాగి నెయ్యిగా మారేటప్పుడు జీలకర్ర వేసినట్లయితే కమ్మటి వాసన వస్తుందండి. ఎన్ని రోజులున్నా కానీ పాడవకుండా ఉంటుంది జీలకర్ర వేసినట్లయితే. కొంతమంది తమలపాకులు వేసి కాసుకుంటారు. నేనైతే ఈ విధంగా జీలకర్ర వేసి మాత్రమే కాస్తానండి. నేను వెన్నని కరిగించే ప్రతిసారి. కమ్మనైనా ఈ నెయ్యి తయారయ్యే ముందు మనకి కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఈ నెయ్యిని పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కరిగించే కొంది కమ్మటి వాసన వస్తుంది. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడికి బుడకలుగా పైకి వచ్చి ఈ విధంగా చల్లారిన తర్వాత నెయ్యిని చూడండి ఎంత పల్చగా ఎంత కమ్మగా ఉందో. ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టినట్లయితే ఫ్రెష్గా ఉండే మన ఇంట్లో తయారైన పూసగా ఉండే నెయ్యి తయారైందండి. ఫస్ట్ టైం మా ఛానల్